హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి స్టార్టింగే ప్యాకింగ్ చూపిస్తా అనుకున్నారా? ఎస్, నేను అరుణాచలం వెళ్ళబోతున్నాను. అందుకే ఈ హడావడి ప్యాకింగ్ అంతా. అరుణాచలం అంటే గిరి ప్రదక్షిణాలు పక్కా చేస్తాం కాబట్టి దానికి కొన్ని అరేంజ్మెంట్స్ అనమాట. ఒకవేళ కాలు నొప్పి వస్తే వస్తుంది, అందరికీ వస్తుంది. ఓన్లీ స్ప్రే ఒకటి, ఇంకా ఐ డ్రాప్స్ కూడా ఎందుకైనా మంచిదని తీసుకెళ్తున్నాను. ఇయర్ బడ్స్ ఎందుకంటే కళ్ళకి ఘాటుగా క్లీన్ చేసుకోవడానికి అనమాట. క్లెన్జింగ్ ఆయిల్ ఇవన్నీ తీసుకొచ్చు, కానీ ఇంత సామాన్లు తీసుకెళ్ళి ఇంత హడావిడి ఎందుకులే అని ఇందాకే బ్లింకిట్లో ఆర్డర్ చేశాను అనమాట. మేకప్ రిమూవర్ వైప్స్, ఇంకా ఐలైనర్, ఇంకా బయోటిక్ది ఒక లిప్ బామ్ తెచ్చుకున్నాను. ఎప్పుడు ట్రై చేయలేదు. వీడియోలో అయితే చాలా డార్క్గా కనిపిస్తుంది, నేను డైరెక్ట్గా అయితే చూడలేదు. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను కదా, సో చాలా డార్క్గా అనిపిస్తున్నట్టుంది లిప్స్టిక్. వామ్మో, బట్ ఓకే, ఇది తీసుకెళ్తాను, చూద్దాం. ఇంకా దీంతోపాటు వేరేవి కూడా తీసుకెళ్తా. అండ్ మేకప్ కిట్ అంటే నా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇవన్నీ ఈ రెనీ బ్యాగ్లో తీసుకెళ్తున్నాను. సన్ స్క్రీన్, పక్క మాయిశ్చరైజర్, ఐబ్రో పెన్సిల్, ఐలైనర్, ఇవన్నీ ఇంకా కామన్ కదా, ఇవన్నీ ఇందులో సర్దేసుకొని ప్యాక్ చేసుకోవాలి. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు మేము స్లీపర్ బస్లో వెళ్తున్నాము, వచ్చేటప్పుడు ఫ్లైట్లో వస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ నుంచి చెన్నైకి కానీ కోయంబత్తూర్కి కానీ ఫ్లైట్లో వెళ్ళొచ్చంట. అక్కడికి వెళ్ళాక కూడా అరుణాచలం వెళ్ళాలంటే ఈజీగా 4-5 hours జర్నీ ఉంటుంది కదా, దాని బదులు డైరెక్ట్ బస్లో వెళ్ళిపోయాక దర్శనం చేసుకొని రిటర్న్ చెన్నైకి వెళ్ళి వచ్చేటప్పుడు ఫ్లైట్లో వద్దాము అన్నట్టు. ఇంకా ఒక 2-3 days ఉండను కాబట్టి మొత్తం ప్రేమ చూపిస్తున్నారు. మా లక్ష్మి ఆంటీ దానిమ్మకాయ జ్యూస్ చేసింది, కానీ ఏంటంటే ఇందులో వాటర్ ఎక్కువ వేసేసారు. లక్ష్మి ఆంటీకి చెప్తా, ఆంటీ ఒకసారి ఇటు రండి. రండి వస్తున్నా అంటుంది. ఇందులో ఏమో వాటర్ ఎక్కువ వేసేసారు ఆంటీ. ఇప్పుడంటే ఎలాగో బస్సే కాబట్టి స్లీపర్ హ్యాపీగా ఎక్కేసాక పడుకుంటాము. మధ్యలో తినడానికి దిగాలి అంతే, ఏమైనా వాష్రూమ్స్ కానీ తినడానికి దిగడం తప్ప ఇంకేం పని ఉండదు కాబట్టి ఇది కాటనే కదమ్మా. దానిమ్మకాయ జ్యూస్ ఇలా చేశారు, నీళ్ళు ఎక్కువ వేశారు. అసలు అందులో ఆ బలం ఏమొస్తుంది ఆంటీ? ఇది తాగితే బ్లడ్ రావడం కాదు, ఉన్న బ్లడ్ పోయేలా ఉంది ఇంత వాటర్ తాగితే. ఏ డ్రెస్కైనా ఇవే ఇయర్ రింగ్స్ సెట్ చేసేసుకొని బెస్టే కదా. చాలా శ్రద్ధ ఎక్కువ కాబట్టి నేను ఇయర్ రింగ్స్ ఇవి మార్చలేను, అందుకే అదొక్కటి ఒక ఇయర్ రింగ్స్ ఇవే పేరు చాలా అనుకుంటున్నాను. లక్ష్మి ఆంటీ చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది. యాక్చువల్గా మేము బస్సు వచ్చేసి గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్లో ఎక్కాలి. మా ఇంటి నుంచి ఆటోలో వెళ్ళిపోయి అక్కడ ఎక్కుతాను. సరే, ఇంక టైం అయిపోతుంది, బాయ్. ఈ కలర్ బాగుందని నేను చూపిస్తుంటే మధ్యలో మా అమ్మ ఇంటర్ఫియర్ అయిపోయింది. అమ్మ హాయ్ చెప్పే. ఆషాఢ మాసంలో ఏమేం చేయాలి? ఇందాక ఏదో తినిపించావు, ఏంటది? ములగాకు పప్పు, పాల తాలికలు, గోరింటాకు పెట్టుకోవాలి. ఇవన్నీ ఆషాఢ మాసంలో చేయాలా? ఇంకేం చేయాలి? పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా? పెళ్ళిళ్ళు చేయకూడదు. నైస్. చాలే, ఇన్ని ఎక్కువ చెప్తే అర్థం కాదు. ఇప్పుడంటే మా అమ్మ ప్యాకింగ్ చేస్తుంది, నాకు భయం వేస్తుంది. అదే పెళ్ళయ్యాక నేను చేసుకోవాలంటే చాలా కష్టమే. నాకు కాస్త దేవుడు మంచిగా నాకు ప్యాక్ చేసే మొగుడు, అన్నీ నాకు చూసుకునేవాడు వస్తే ఎంత హ్యాపీయో. మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది కదమ్మా. లేదంటే నేను ఎటైనా ఊరెళ్ళాలంటే మా అమ్మని పిలిచి ప్యాకింగ్ చేయించి పంపాలి, చాలా పెద్ద ప్రాసెస్. దాని బదులు మా ఆయనే వచ్చేవాడే చేసేసాడు అనుకో, చాలా బెస్ట్ అని మా ఫీలింగ్. అదనమాట. అమ్మ, నువ్వు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళావా? వెళ్ళలేదా? యాక్చువల్లీ మమ్మీ కూడా రావచ్చు, కానీ కొంచెం గిరి ప్రదక్షిణాలు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అలా ఆలోచించాం. ఇంకేనా మంచిగా ఇటు సరదాగా తిరిగే ట్రిప్ అయితే ఈసారి మమ్మీని కూడా తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. నేను స్టార్ట్ అయిపోయాను, గచ్చిబౌలికి వెళ్తున్నాను.
బస్ అయితే 7కి, వాడు ఒక 15 మినిట్స్ ముందు రమ్మన్నాడు. 6:45కి అక్కడ ఉండాలి. టైం ఏమో 6 అయిపోయింది. మేము ఇంకా జూబ్లీ హిల్స్లోనే ఉన్నాం. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ వరకు వెళ్ళాలి. రీచ్ అవుతామో లేదో, మోస్ట్లీ అయిపోతాం. బస్ కాబట్టి ఆడ ఆగుతాడని హోప్ అంతే. హాయ్ చింటూ, ఈ బస్లో వచ్చాము. డిన్నర్కి ఇక్కడ ఆగాము. ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది. ఇది నా ఫేవరెట్. హాయ్ రా. టిక్ 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 టిక్. ఈ లైట్ హోటల్కి వచ్చాము. ఇక్కడ ఏం చెప్పామంటే, ఏం చెప్పాం, మేతి చమన్ ఇంకా తందూరి రోటీ చెప్పాము. యాక్చువల్గా నాకు బస్సు పడదు, అలా అనుకున్నట్టే అంతేం బాగాలేదు, కానీ ఇంక అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవడం అంతే. ఇది నా రూమ్ స్టే. బెటరేలే, అంటే 12 అవర్స్కి ఒక 1500 అలా అవుతుంది. బాగుంది, క్యూట్గా సరిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ చేసేయాలి. నేను రాజా ఆర్గానిక్ మెస్ అంట, ఇక్కడ దోశ తింటున్నాను. తినేసి గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఎండ అయితే చాలా ఉంది. నా ఫేవరెట్ కోకోనట్ కదా, కోకోనట్ మిల్క్ టీ తాగి. అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, కానీ అట్లా గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ చేసేసాను సక్సెస్ఫుల్గా. ఒక లింగం, 8 లింగాలు ఉంటాయి కదా, సెకండ్ లింగం ఇది. 8 లింగాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ లింగంకి ప్రతి ఫస్ట్ లింగం అయిపోయింది. కర్పూరం వెలిగించేసి స్టార్ట్ చేసి, ప్రతి దానికి కర్పూరం వెలిగించేసి కంప్లీట్ చేస్తూ ఉండాలంట. ఇందాక చెప్పినట్టే ఎండ అయితే చాలా ఉంది. వెళ్ళేసరికి కాస్త లైట్గా వర్షం పడితే బాగుండని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక 9 కిలోమీటర్స్ వరకు వచ్చాము. ఇంకా 2 లింగాలు బ్యాలెన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ యాక్చువల్గా ఫస్ట్ గిరి ప్రదక్షిణాలు చేసుకొని టెంపుల్కి వెళ్ళాలా, లేదా టెంపుల్కి వెళ్ళొచ్చాక గిరి ప్రదక్షిణాలు అని అందువల్ల గిరి ప్రదక్షిణాలు హ్యాపీగా కంప్లీట్ చేసేసుకుంటున్నాం. దాని తర్వాతే దర్శనం చేసుకుందాము అన్నట్టు. ఇది రూట్. ఈవినింగ్ అయినా కూడా ఎండ మాత్రం అలాగే ఉంది. స్లోగా, చాలా ఎండ ఎక్కువ ఉండడం వల్ల మెల్లిమెల్లిగా ఆగి అలా నడుస్తున్నాం. కంగారుగా నడవచ్చు, కానీ అంత వెళ్ళిపోయి రిస్క్ చేయడం ఎందుకు, మెల్లిమెల్లిగా ఆగి వెళ్తూ ఉంటే మనకు కూడా బెటర్ కదా అని నా ఫీలింగ్. నేనైతే సాక్స్ వేసుకున్నాను. సాక్స్ వేసుకోకుండా కూడా నడవచ్చు, కానీ నాకు కొంచెం ఎండకి ఏమైనా వాటర్ బాటిల్స్ లాగా వస్తాయేమో అన్నట్టు భయం వేసింది. నాకు ఒకసారి విజయవాడకి వెళ్ళినప్పుడు అలా వచ్చాయి. చాలా కష్టం అలా ఉంటే నడవడం. తక్కువ డిస్టెన్స్ అయితే ఓకే, కానీ ఇది 14 కిలోమీటర్స్ కదా, మిడిల్లో అలా కనుక వచ్చిందనుకో నడవాలన్నా కూడా చాలా కష్టం. సక్సెస్ఫుల్గా మోక్ష మార్గం నుంచి హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా బయటకు వచ్చేసాము. బాయ్.